సార్ మీ వీడియోస్ నేను చూసాను చాలా వరకు. మీరు వచ్చేసేసి ఏదో నీళ్లు కాంచుకోండి, అల్లం వేసుకోండి, తర్వాత ఈ చెక్క లవంగాలు ధనియాలు వేసుకోండి, ఇవి వేసుకుంటే ఇది పోతుంది, బంతిపూలు కాంచి వేసుకోండి అని అంటుంటారు. అసలు నిజంగా ఈ బంతిపూలు, చెక్క లవంగాలు, యాలకులు, ధనియాలు ఇవి తింటే మనకున్న రోగాలు పోతాయా, లేదంటే ఏదో ఊరికి చెప్దాం కదా అని చెప్తున్నారా మీరు? ఇన్ని పెద్ద పెద్ద గోళీలు వాడుతారు కదా, అవును. పూర్తిగా ఏ రోగం తగ్గిస్తుంది ఏ గోళీ? మీరు చెప్పండి. ఓకే, అవునా కాదా? మీకు రిలీఫ్ ఇస్తుంది. మనం ఏం చెప్తున్నాం, ఇంట్లోనే మీరు ఇన్ని వస్తువులు పెట్టుకున్నారు, దానికి మీకు రిలీఫ్ ఇస్తుంది. దాంతో పాటు లైఫ్ స్టైల్ కూడా సెట్ చేయండి, అవును, ఇంకా జర కంట్రోల్లో ఉంటది. దాంతో పాటు హోమియోపతి వాడండి, పూర్తిగా తగ్గుతుంది. మనం అది చెప్తున్నాం. ఇంకోటి మీరు గమనించండి, నేను ఇప్పుడు చెప్తా ఏమని చెప్తా, మిరియాల బుక్ ని జర ఎక్కువ వాడండి, నరాలకు మంచిది. అవును, చెప్తానా లేదా? నిజంగా దాంట్లో ఆ ప్రాపర్టీ ఉంది, పిప్రిన్ ఉంటుంది దాంట్లో. ఓకే, అది ఏం చేస్తుంది, మన నరాలకు మంచిగా ఇది చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఏదైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది దానికోసం హెల్ప్ చేస్తుంది. రీసెర్చ్ పేపర్లు ఉంటాయి దాని మీద. కానీ ఓన్లీ అది తింటేనే నరాలు మంచిగా ఉండవు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి, బయటవి తినొద్దు, ప్రాసెస్ ఫుడ్లు తినొద్దు, దేని గురించి పట్టించుకోవద్దు, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ఇవన్నీ కూడా చేయాలి కదా. ఇవన్నీ చేయొద్దని నేను చెప్పట్లేదు కదా.